ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలను ధ్యానించుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడినై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడువాడు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమియో లేదు, పొందక పోవుటయందేమియో లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియు చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుట వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా మీ అందరికీ శుభాలు కలుగునుగాక. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అనేక ఏళ్ళు గడిచిపోతున్నా ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్న మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే స్వాతంత్రము కలిగినవి. క్రీస్తును నమ్ముకొనక ముందు మన జీవితాల్లో అనేక బాధలతో ఉంటిమి, కానీ నేటికి మనం ప్రభును అంగీకరించి ఏ రోజు ప్రభును నమ్మామో అదే మనకు స్వతంత్ర దినోత్సవము. భారతదేశానికైతే 79 సంవత్సరాలు కావస్తుంది ఈ స్వతంత్రం వచ్చి. అయినా దేశానికి స్వాతంత్రం వచ్చిందే కానీ మనుషులకు స్వాతంత్రము రాలేదు. భయంకరమైన హింసలు, భయంకరమైన దారుణమైన సంఘటనలు దేశంలో చూస్తూ ఉన్నాం. అనేకమైన మత అల్లుకొలలు, అనేకమైనటువంటి కులమత భేదాలతో జనాలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇంకా సరైన మార్పు లేదు. తోటి భారతీయుల పట్ల భారతీయులకు సరైన ప్రేమ, అన్యోన్యత లేకపోవడం విచారకరమైన విషయం. అయితే ఏ రోజైతే నువ్వు యేసు ప్రభును అంగీకరించావో, ఏ రోజైతే బాప్తిస్మము తీసుకున్నావో, లోక భవబంధాల నుంచి విడుదల పొంది క్రీస్తు సాక్షిగా, క్రీస్తుకు మహిమకరంగా, క్రీస్తు సామ్రాజ్యములు స్వాతంత్రుడుగా జీవించే భాగ్యము కలిగి ఉన్నావు. నీ మీద ఏ దురాత్మకు అధికారము లేదు, ఏ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలకు నీకు ఎలాంటి బంధము లేదు. నువ్వు అన్నిటి నుంచి విడుదల పొందావు, ఆత్మీయంగా జీవించే భాగ్యవంతునిగా కలిగి ఉన్నావు. అందుకే ఈ వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. క్రీస్తు ప్రభును అంగీకరించే ముందు అనేకమైన బానిస బ్రతుకు బ్రతికారు. అయితే యేసును అంగీకరించిన తర్వాత స్వాతంత్రులైపోయారు. పరిశుద్ధ వాక్యం మీకు స్వతంత్రం ఇచ్చింది. వాక్యములో ఒక మాట ఉంది. యేసుప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, ఈ నా మాట మీద
ఎంతమంది నిలిచి ఉంటున్నారో వారు స్వతంత్రులై నాకు శిష్యులై ఉంటారు. వాక్యము ఎంతమంది అయితే గ్రహిస్తున్నారో ఆ వాక్యము వారికి స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ఈ స్వాతంత్రము యేసు ప్రభుయే మనకు అనుగ్రహించాడు. మనము ఎంతో సంతోషంగా ప్రభు దగ్గర మనము స్వేచ్ఛగా సంతోషంగా జీవించే భాగ్యము కలిగి ఉన్నాం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియో కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారికి వచ్చిన తర్వాత మళ్ళీ మన ఆచార కర్మకాండంలోనికి వెళ్ళకూడదు. సున్నతి అనేది ఒక ఆచారం, ట్రెడిషన్. అది జ్యూస్ ట్రెడిషన్లో 8వ రోజున ఒక పిల్లోడిని సున్నతి చేస్తారు. అప్పుడే వాడు యూదుడు అని వారు తలంచుకుంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనము లోకరీత్యా ఎలాంటి సున్నతులు, లోకరీత్యా ఎలాంటి నిర్బంధనలకు లోబడకూడదు. అలా లోబడితే యేసు ప్రభుతో మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎలాంటి మూల పాఠము తట్టు తిరగకూడదు. పిల్లోడికి ఇలా చేయాలి, దిష్టి చుక్క వేయాలి, పిల్లోడికి పలాంది చేయాలి అనే ట్రెడిషనల్ కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అది దేవుని బిడ్డలకు తగదు, అది చేయకూడదు అని మనం గుర్తుంచుకోవాలి. అది నిష్ప్రయోజనం. మనకు ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ఎవరైనా సున్నతి పొందాలనుకుంటే ధర్మశాస్త్రం మొత్తం పాటించాలి. ఏదో సున్నతి చేసుకుంటే సరిపోద్ది అనడానికి కాదు. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన సున్నతి పొందినవాడు, కానీ అవన్నీ విడిచిపెట్టేశాడు. ఆయన ఇవన్నిటి ద్వారా ఏమీ లేదు అని చెప్పి విడిచిపెట్టేశాడు. క్రీస్తును అంగీకరించే స్వతంత్రుడుగా జీవిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని యొక్క జనంగమా, ఈరోజు ఈ ఇండిపెండెన్స్ ప్రభులో మనకు ఇవ్వబడిన స్వాతంత్రము మనం కలిగిన వారమై ఉండాలి. మరలా బానిసత్వంలోనికి వెళ్ళకూడదు. ఇది చేయాలి, అది చెందాలి, ఈ విధంగా ఉండాలి అనేది ఏమీ లేదు. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులన్నీ తీర్చబడేవాడు ఎవడు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన ఉన్నారు, కృపలో నుండి కూడా తొలగిపోయి ఉన్నారు. మేము పలానా కర్మకాండాలు చేస్తున్నాం, మేము ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాం, దాని ద్వారానే మేము నీతిమంతులు అనుకుంటే వారి పట్ల దేవునికి కృప వేస్ట్. క్రీస్తు నుండి వారు బొత్తిగా వేరైపోతున్నారు. ఎందుకంటే ఆచారాలకు కర్మకాండాలకు దూరమై యేసు నందు విశ్వాసం ఉంచిన వారికి యేసే కృప ద్వారా మాత్రమే వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ భాగ్యం వారికి కలుగుతుంది. సో ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా యేసుక్రీస్తు కృపతో రక్షించబడిన వారు నీతిమంతులు తప్ప కర్మకాండాలు చేసి ధర్మశాస్త్రానికి లోబడిన వారు నీతిమంతులుగా ఎంచబడలేరు. ఎలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. అందరూ కూడా విశ్వాసం ద్వారా నీతి కలుగునట్లు మనం నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. నిరీక్షణ సఫలమగునట్లు ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధ ఆత్మ మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మనం ఖచ్చితంగా విమోచించబడతాం. ఎవరైతే మనము ముందు అధ్యాయంలో చదివాం కదా, స్వతంత్రురాలి కుమారులు, వారి కొరకు నూతన యెరూషలేము ఎదురు చూస్తుందని. మనం ఈ లోక సంబంధులం కాము, పరలోక సంబంధులము. మనందరూ నీతిమంతులుగా దైవరాజ్యంలో ప్రవేశించే భాగ్యవంతులుగా జీవించడానికి ఎన్నిక చేయబడిన వారు. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. క్రీస్తును నమ్ముకున్నామా? మనము సున్నతి పొంది ఉన్నా పొందకపోవటం వలన మనకి ఏమీ ఒరిగేది లేదు. కానీ ఒకటి, క్రీస్తు నమ్మిన వారి గుండెల్లో ఏముండాలంటే ప్రేమ. నా దేవుని బిడ్డ, నీ గుండె నిండా ప్రేమ కలిగి ఉన్నావా? నీ కుటుంబం పట్ల కానీ, నీ తోటి వారి పట్ల కానీ, నీ సహోదరి పట్ల కానీ నువ్వు ప్రేమ భావం కలిగి ఉన్నావా? సో దేవుని వాక్యం అంటుంది, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం అవుతుంది. నీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము, మామూలు విశ్వాసం కాదు సుమా. నీ విశ్వాసము ప్రయోజనకరంగా ఉండాలి. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి,
సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? గలాతీయులారా, మీరెంతో సంతోషంగా ఆత్మీయంగా పరుగులెత్తుతుంటుంది, కానీ ఇప్పుడు సత్యానికి విధేయులు కాకుండానట్లు మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? ఎవరు మీ యొక్క విశ్వాసాన్ని ఈరోజు చిన్నభిన్నం చేశారు అని అపోస్తలుడు పౌలు ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రేరణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఈరోజు మీలో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు కానీ తలంపులు కానీ, వీరికి ఏం తలంపులు వచ్చింది అంటే, ధర్మశాస్త్రం వలన మా నీతిమంతులుగా తీర్చబడగలం, కానీ ఎవరో వచ్చి బోధించారు యేసుక్రీస్తు వలన విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడలేమని. అందుకే ఈ ప్రేరణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు. మిమ్మల్ని పిలిచింది దేవుడు, ఆయన వలన ఈ ప్రేరణ మీకు రాలేదు. కానీ బయటలు ఎవరో మీకు ఏదో చెప్పారు, దాన్ని బట్టి మీకు మీ యొక్క ప్రేరణ మీ ఆలోచనలు తడబడపడుతుంది. గమనించండి, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియు చేయను. ఎవరు ఇలాంటి దుర్మార్గపు బోధించి మీ మనసును చెరుపుతున్నవాడు కొంచెమైనా సరే, వారు ఒక్కరైనా సరే మీ మనసులోని గనుక వాళ్ళ మాట నాటిందా, మీరు సతమతం అవుతారు, విశ్వాసం నుంచి తొలగిపోతారు, అవిధులైపోతారు. సంఘంలో ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు. ఎవరెవరో మాట విని వారి ఆత్మీయ జీవితాల్లో దిగజారిపోతున్నారు. సంఘంతో ఎంతో సంతోషంగా ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు ఎవరో ఏదో చెప్పారని ఆ మాటను బట్టి పులిసిన పిండి వారి హృదయంలో పడినప్పుడు వారు ముద్దంతా కూడా పులిసిపోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో వారు కృంగిపోయి పడిపోతున్నారు. ఇది వారి జీవితంలో జరుగుతుంది. వాక్యం చెప్తుంది, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరించునో. ఎవరైతే మిమ్మను మీ విశ్వాసాన్ని కలవరపరుస్తున్నాడో వాడు శిక్ష విధికి కారణమవుతాడు. ఎందుకంటే మంచిగా సంఘములో ఒక యూనిటీగా ఉంటున్నటువంటి బిడ్డల్లో ఏ వ్యక్తి అయితే దుర్మార్గుడైతే కలవరపరుస్తూ విశ్వాస జీవితాల్లో మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాడు. ఒకప్పుడులా మీరు ప్రార్థనలో ఉత్సాహం లేదు, ఒకప్పుడులాగా సంఘంతో సహవాసం లేదు, పోయేది మీరే పోతారు. నా దేవుని బిడ్డ, జాగ్రత్త. ఎవరు మీకు భ్రమ పెడుతున్నాడో, ఎవరి మాట మీరు విని మీ మట్టుకు మీరే చెరుపుకుంటున్నారో దాని ద్వారా ప్రమాదం మీకే. కనుక ఆ పులిసిన పిండి మీలో పడకుండా జాగ్రత్త పడండి. పులిసిన మాటలు వినకుండా జాగ్రత్త పడండి. ఆత్మీయంగా స్వచ్ఛంగా సంఘముతో సహవాసంగా ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేటట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్త చూసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు. చాలామంది పులిసిన పిండి లాంటి వారు తిరుగుతున్నారు. ఎవరితో ఏ కుటుంబాలతో ఎలా సాంగత్యం చేసి వారి జీవితాలను చెడగొడుతున్నారో అది ఈరోజు గ్రహించిన వారు జాగ్రత్త పడగలరు. గ్రహించని వారైతే ఆ పులిసిన పిండితో వారు పులిసిపోయి చెడిపోతారు. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభువా, మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకొని పరిశుద్ధ హృదయంతో ప్రభువా, మీ నామానికి మహిమకరంగా పవిత్రమైన జీవితము కలిగి మీ నామానికి మహిమకరంగా జీవించే ధన్యత కలిగిన వారై ఉండే కృపనిమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.